హే గైస్, ఆషాఢ మాసం వచ్చేసింది. ఆషాఢ మాసం అయిపో కూడా వస్తుంది. ఇంతకీ మీరు గోరింటాకు పెట్టుకున్నారా లేదా? ఈ గోరింటాకు పెట్టుకోవడానికైతే నేను చాలా కష్టపడ్డాను. ఆకంతా కూడా ఎక్కడ చూసినా కూడా చెట్టుకంతా కూడా అయిపోయింది. ఇక్కడ చూస్తే నాకు నా చిట్చల చేతులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆషాఢ మాసం అయిపో వస్తుంది, తొందరగా గోరింటాకు పెట్టుకోవాలని చెప్పేసి డైలీ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. సో ఫైనలీ ఈ రోజు అయితే కుదిరిందనమాట మాకు. అండ్ ఇప్పుడైతే మమ్మీ అయితే గోరింటాకు పెట్టేసుకుంది. అండ్ నేను కూడా గోరింటాకు అయితే పెట్టుకుంటా ఉన్నాను. సో ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు అసలు ఎందుకు పెట్టుకుంటారు లేడీస్ అని మీకు ఎవరైనా తెలుసా? సో ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి హీట్ అనేది తగ్గి సో మంచిగా చల్లగా ఉంటుంది. అలాగే మనకి నెయిల్స్ అనేవి ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా ఇలాంటివన్నీ కూడా ఏది రాకుండా వచ్చేది మనకి రైనీ సీజన్ కాబట్టి సో ఆషాఢ మాసంలో గోరింటా పెట్టుకుంటే లేడీస్ అందరూ కూడా హెల్తీగా ఉంటారు. సో మన స్కిన్ కానీ నెయిల్స్ కూడా అన్ని స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి కూడా అనమాట. సో ఇలాంటి మనకి చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇందుకీ మా గోరింటాకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసేసేయండి. సో నా చిట్తలు అయితే కొద్దిసేపే పెట్టుకుంది, ఎక్కువసేపు అయితే పెట్టుకోలేదు. నేను కాళ్ళకు కూడా పెట్టుకున్నా. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.